నాకు తెలిసిన భాష ఇండిపెండెన్స్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అని అంటారు. ఇండియా అంటే ఏంటి? ఇండియా అంటే ఏమిటి? భారతదేశం కదా, అందరూ ఇండియా అని అంటారంటే మరి బ్రిటిష్ వారు ఆగస్టులో మన యొక్క దేశానికి ఏం ఇచ్చారంటే స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టి ఇండియా అంటే నేను అలాగా వర్ణిస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు మన దేశం యొక్క క్షేమం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఈ 75వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం ఎవరికి? భారతదేశంలో ఉన్నటువంటి మనకే. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం ఏ రీతిగా అనుభవిస్తున్నామో, ఈ స్వాతంత్రాన్ని ఏ రీతిగా వినియోగించుకుంటూ ఉన్నాము. మహాత్మా గాంధీ గారు ఒక మంచి మాట చెప్పారు. మన దేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్టు లెక్క, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక స్త్రీ ఒంటరిగా నడిచినప్పుడు మరి ఆమెను బట్టి మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందని మనం అనుకోవాలని అంటాం. కానీ ప్రియమైన దేశంలో ప్రజల మధ్య స్వార్థాలు, మరి భయంకరమైనటువంటి పాపపు బుద్ధులు, ఇవన్నీ కూడా మనిషిని బలహీనుడిగా చేసి వాటికి బానిసైపోయినటువంటి పరిస్థితుల్లో మరి దేశం ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కూడా దుర్వినియోగపరుచుకున్నటువంటి దుస్థితిని మనం నేటి దినాల్లో చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మన దేశం యొక్క స్వాతంత్రం కొరకు పోరాడబడినటువంటి ఆ అమరవీరులు, ఆ త్యాగాలు నేడు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారుగా ఉన్నామన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది మన పిల్లలకు కూడా నేర్పించాలి. దేశం పట్ల ప్రేమను, దేశం పట్ల గౌరవాన్ని కూడా మన పిల్లలకు ఎప్పుడైతే మనం నేర్పిస్తామో రాబోయే దినాల్లో కూడా నా కొరకు నేను కాదు, మనం ఎలాగైతే దేవుడి కొరకు బ్రతుకుతామో అలాగే దేశం యొక్క క్షేమం కొరకు కూడా మనం బాధ్యత కలిగి ఉన్నామన్న విషయాన్ని కూడా మన బిడ్డలు ఎరిగి ఉండినట్టుగా వారికి కూడా నేషనలిజం గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేయవలసిన వారుగా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా మందికి స్వాతంత్రం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితులు. నా చిన్నప్పుడు స్కూల్లో చాలా చక్కగా చెప్పారు. మనకు సంపూర్ణమైన స్వాతంత్రము ఎప్పుడు వచ్చింది? సంపూర్ణమైన స్వాతంత్రము జనవరి 26, 1900. కాబట్టి ఆ రోజు మనం ఏమని అంటాము? గణతంత్ర దినోత్సవం అని అంటాం. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఇక్కడ మన భారతదేశం యొక్క ప్రియాంబుల్ గురించి ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ గణతంత్ర దినోత్సవం గురించి, మన భారతదేశం గురించి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటారు. చెప్పండి, స్వాతంత్ర దినోత్సవం డెఫినేషన్ చెప్పండి. మన దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రం యొక్క ఎవరికైనా గుర్తుందా? మర్చిపోయారు కదా? ఎప్పుడో స్కూల్లో చదువుకున్న పాఠాలు. మన గణతంత్ర దిన రాజ్యాంగం మనం ఏర్పడిన తర్వాత దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు జాతీయ నాయకులు. ఏమిటి ఇచ్చారు? సర్వసత్తాక, చెప్పండి, సామ్యవాద, లౌకిక, ఇంకా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. గుర్తుందా? మర్చిపోతున్నారు అది. ప్రియమైన జాతీయ గీతము, అలాగే దేవుడు మరి దేశం మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రం యొక్క విలువను కూడా మనం ఎప్పటికప్పుడు ఈ మాటలో జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏంటంటే ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మన దేశం గురించి? మా దేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యము, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇంగ్లీష్ లో ఏమంటారు అంటారంటే, చాలా చక్కటి మాట ఉంది. ఇంగ్లీష్ లో ఏమంటారంటే, ఇండియా టు బి సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, ఇందులో ఏముందంటే సార్వోరెన్ అనగా సర్వసత్తాక అన్నాం. దాన్ని మనము ఏమంటాము? సార్వభౌమ అధికారము అని అంటాం. ఓకే, ఇది ఎవరికి చెల్లుతుంది? సార్వభౌమాధికారం మన విశ్వాసంలో అది ఒక్కడికి చెల్లుతుంది. అది ఎవరికంటే మన పరమ తండ్రి దేవునికి. దేవుని స్తోత్రం కలుగును కాక. కాబట్టి మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశముగా, అలాగే ప్రతి విషయంలో కూడా సమానత్వం కలిగిన వారుగా, అది న్యాయపరమైన, ఆర్థిక పరమైన, అలాగే మరి
మతపరమైన అన్ని విషయాల్లో కూడా మన దేశము మనకి ఏమిచ్చిందంటే సమానత్వము సౌభ్రాతత్వము మనకు కలుగు చేసిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలు అమ్మ దీని అర్థాలు ఏంటి అని చెప్తే మీరు కొన్నైనా వారికి చెప్పగలిగినటువంటి ఆ అనుభవంలోనే మీరు ముందుకు వెళ్ళాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వాక్యులకు వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుళ్ళని ఈరోజు మనం చదువుకునేటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రము ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాన్ని మనం నిలబెట్టుకుంటున్నాము అనే విషయాలు కూడా ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వాతంత్రము అన్న వెంటనే మనకు ఒక గొప్ప విడుదల, ఇక నా మీద ఏ పథకాలు లేవు, నా చుట్టూరు కూడా ఏ అల్లర్లు లేవు, ఆమె ఫ్రీ మ్యాన్ అని అనుకుంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం. స్వాతంత్రం అన్న మాట వస్తే చాలు మనకి మరి ఎక్కడ తెలియనటువంటి ఆనందము నాకు ఎదురే లేదనుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుళ్ళారా, అలాంటి పరిస్థితుల్లో అనుకోని రీతిగా మరి నిర్మాకాండము 3వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి 7 నుంచి 9 వచనాలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియమైన దేవుళ్ళారా, అక్కడ దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమంటున్నాడంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించినప్పుడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలో అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరచీయులకు, హిబ్బీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమున నేను వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవులారా, మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎక్కడ ఉన్నారట? ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధను నేను, మొరను నేను విన్నాను, వారి కష్టములను నేను చూస్తా ఉన్నాను. ఐగుప్తు గురించి మనం జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తే, ఐగుప్తు మన యొక్క భాషలో ఏ పేరుగా మారిపోయిందంటే, ఐగుప్తు అనగా బానిసత్వం అని అర్థం. ఐగుప్తు అనగా పాపానికి, నిరక్షత్వానికి అది చోటు అయిపోయింది. కానీ ఒకప్పుడు ఐగుప్తును చూస్తే యోసేపు సమయంలో ఉన్న ఐగుప్తు అదే ఇశ్రాయేలుకు ఆశ్రయ స్థానంగా మారినటువంటి ఐగుప్తు మరి ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమైపోయిందండి? అదొక బానిస నిరంకుశత్వపు దేశంగా మారిపోయింది. ఎందుకంటే యోసేపు చనిపోయిన తర్వాత మరి ఫరోలు మారుతున్న కొద్ది ఒకానొక తరం వచ్చేటప్పటికి అసలు యోసేపు అంటే ఎవరో తెలియనటువంటి ఫరో ఆ దేశానికి రాజు అయిన తర్వాత అక్కడ ఏమైందండి? దేవుని ప్రజలను గురించినటువంటి ఆలోచన ఆ ఫరో చేయడం మానేసి వీరు మనకంటే ఎక్కువైపోతున్నారు కాబట్టి వీరిని నిరంకుశత్వంలో నడిపించాలని వారి బానిసత్వంలోకి నెట్టేసినటువంటి పరిస్థితులను మనం అక్కడ చూస్తా ఉన్నాం. అందుకనే ఆ మాట గురించి మరి మీరు చూసినట్లయితే వారు ఎంత భయంకరమైనటువంటి మరి బాధలను ఎన్ని సంవత్సరాలు అనుభవించారో మీకు చూపిస్తాను. ఆదికాండము 15వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మీకు చూపిస్తూ అందులో ఆ సత్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏమంటున్నారు చూడండి. అబ్రహాముకి ఒక దర్శనం వచ్చింది. 15వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అందరూ తీసారా? ఆదికాండము 15వ అధ్యాయము 11వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిగిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మామూలు బానిసత్వం కాదు. యోసేపు ఉన్న సమయంలో ఆ 10 మంది అన్నలతో వెళ్ళినటువంటి యాకోబు అక్కడ మరి జనాలను విస్తరించి వారు ఎంతో సంతోషంగా ఉండేటువంటి సమయాన్ని వారు మర్చిపోయినటువంటి పరిస్థితి
పరిస్థితి కూడా అక్కడ వచ్చేసింది. ఎందుకు అంటే యోసేపు ఎవరో తెలియనటువంటి ఫరో అక్కడికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎందులోకి తీసుకెళ్ళి బానిసత్వంలోనికి నడిపించాడు. బానిసత్వం అనక నిరంకుశత్వంలోనికి నడిపించాడు. నిరంకుశత్వం అంటే అణిచివేయబడినటువంటి స్థితిలోనికి నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు నరకయాతన అనుభవించారు? 400 సంవత్సరాలు. దానికి గుర్తుపెట్టు, 400 సంవత్సరాలు, 8 తరాలు బానిసత్వంలో గడిపినాయి. కానీ అదే వచనంలో మీరు చూసినట్లయితే అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆ కింద వచనం వెళ్ళినట్టు చదువుతాం. 15వ వచనం నుంచి, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు బాధపెట్టబడదువు, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చుదురని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో. ఏమిటిది? పాలు తేనెలు ప్రపంచ దేశంలో నడిపించబడిన తర్వాత అక్కడ వచ్చినటువంటి పరిస్థితులను మనము అంటే ఏంటి? మళ్ళీ ఎన్నో తరం వస్తుందంటే 4వ తరం. కాబట్టి 4వ తరం లెక్క పెట్టుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు పుట్టిన కొడుకులే కదా, అవునా కదా? చూడండి, 3 తరాలు అయిపోయిన తర్వాత ఏ తరం వచ్చిందంటే వారి పిల్లల తరము మళ్ళీ పాలుతీలు ప్రపంచ దేశంలోకి. అంటే చూడండి ఎన్ని రీతిలుగా ఆ యాకోబు తరంలో ఉన్నటువంటి ఆ బిడ్డలు వారు విస్తరించిన తర్వాత ఏ రీతిగా వారు భయంకరమైనటువంటి బానిసత్వంలోనికి, నరకయాతనలోనికి ఆ ఐగుప్తు మారిపోయిందో. ఒకప్పుడు ఐగుప్తు అయితే వారి దేవుని బిడ్డలకు ఆశ్రయ స్థానంలో ఉన్నటువంటి ఐగుప్తు ఈ రోజు అదే ఐగుప్తుని బట్టి మనం ఏం చెప్పుకుంటున్నామండి? ఐగుప్తు అంటేనే పాపానికి, చీకటికి, బానిసత్వానికి, నరకానికి సాదృశ్యంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించాలి. అందులో 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మరి మన భారతదేశం ఎన్ని సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క నిరంకుశత్వ పాలనలో బంధింపబడి ఉంది? ఎన్ని సంవత్సరాలు? మరియా, ఎన్ని సంవత్సరాలు? నాకు విజయ అప్రాక్సిమేట్ ఎన్ని సంవత్సరాలు? పద్మ? భారతదేశం ఇస్తున్న పథకాలన్నీ అనిపించేస్తాం కదా, మొత్తం 8 పథకాలు. రాకపోతే బిడ్డు పట్టు మరి అడిగేస్తాం, మాకేది. ఎందుకు? స్వాతంత్రంలో ఉన్నటువంటి పవర్ అటువంటిది. మొన్నగా అక్క అంటుంది, నరసమ్మల అక్క, చూడండి బాబు, ఈ చేతి కార్యక్రమం ఇచ్చారు స్త్రీలకి 18,000 ఇస్తారంట కదా, 4 సంవత్సరాలు 45 చూసామా? అన్యాయంగా కొట్టుకుపోతున్నారు కానీ అవసరమైన వాళ్ళకి మాత్రం దొరకట్లేదు అనేటువంటి బాధ నరసమ్మల అక్కగా చెప్తారు. సుమారు 200 సంవత్సరాల 18వ దశాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకుంటుందా? అంతే కదా. మన జీవితం అంటే స్వాతంత్రం యొక్క విలువ మనం మర్చిపోతే, ఆ స్వాతంత్రము దుర్వినియోగం అయిపోతే, దేశంలో ఉన్న స్వాతంత్రాన్ని మనం సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం సరిగ్గా వినియోగించుకోగలుగుతామా? జాగ్రత్త బ్రతులారా. దేశము ఆ నాయకుల యొక్క త్యాగం మనకి స్వాతంత్రం తెచ్చిపెడితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాల్సిందిగా. కాబట్టి 18వ దశాబ్దంలో ఈస్ట్ ఇండియా వారు వ్యాపారం నిమిత్తం వచ్చిన తర్వాత వారు నెమ్మదిగా వారి యొక్క భాగాలు వేసి మన భారతదేశ ప్రజలను నిరంకుశత్వంలోనికి నెట్టేసి దరిదాపులా 200 సంవత్సరాలు, 1800, 1900, 200 సంవత్సరాలు దరిదాపులా మరి భారతదేశము బానిసత్వంగా మారిపోయినటువంటి దేశం. కానీ అటువంటి స్థితి నుంచి దేవుడు 1947 ఆగస్టు 15 అంటే 14 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత అర్ధరాత్రి పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశంలో అక్కడ మన దేశం వారు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు.
ఈరోజు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన యొక్క బ్రతుకు విలువ మనము ఎరిగి ఉండాలి. మన బ్రతుకు విలువను మనం మర్చిపోతే, మనం ఎవరి కోసం బ్రతుకుతున్నారో కూడా తెలియకపోతే మన బ్రతుకు విలువ నిరంతరం అయిపోతుంది. ఈరోజు అన్నీ ఉన్నాయి కదా వెళ్ళిపోతున్నాం కాదు, మన విలువ ఏమిటో మనము కాపాడుతున్నాం. దేశం నాకు ఇచ్చింది ఏమిటని అన్నప్పుడు, ఈరోజు ప్రభు నాకు ఇచ్చింది ఏమిటని నేను ప్రశ్నించినప్పుడు, ఇవ్వబడిన దాన్ని నేను ఎలా వినియోగించుకుంటున్నాను అనే విషయాన్ని కూడా వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలి. అందుకని ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రము అది దేవుడు, మరి ఈ యొక్క దేశ స్వాతంత్రము అనేక మంది అమరవీరుల యొక్క త్యాగఫలితం అయితే, జాతీయ నాయకుల త్యాగఫలితం అయితే, మరి ఈ రోజు సమస్త పాప కనుక పాప శాప మరణ బంధకం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన మనకు ఏమిచ్చాడండి, ఆయన ఉచితమైన కృప ద్వారా రక్షణ భాగ్యం దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆనాటి యెహోవా ఇశ్రాయేలు అనుభవిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి బాధ, ఆ బాధ ఎటువంటి పరిస్థితుల్లో ఉందని మీరు చూసినట్లయితే అక్కడ చూడండి ఏమంటున్నాడు, వెంట పనులు, భయంకరమైనటువంటి వెంట పనులు. చూడండి 9వ వచనం అంటాడు, ఇశ్రాయేలు మొర నిజముగా నా వద్దకు చేరుదని ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఎందుకు నాకు ఇబ్బంది? అలాంటి స్థితిలో వారి దేవునికి మొరపెట్టగా దేవుడు మోషేను పిలిపించుకుని మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు చేసి ఐగుప్తుల నుంచి తన ప్రజలను అద్భుతమైనటువంటి రీతిలో బయటకు తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ స్వతంత్రాన్ని మనం ఏ రీతిగా వినియోగించుకుంటున్నామనే విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 22వ వచనం నుంచి మనం చదువుకున్నాము. ఈరోజు ఏమన్నాడట, జాగ్రత్తగా చూసినట్లయితే, దాసి వల్ల ఒకడును స్వతంత్రాల వల్ల ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగినని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఇక్కడ అబ్రహాముకు ఇద్దరు వారసులు ఉన్నారు. ఒక వారసుడు ఎలా వచ్చాడు? హాగరు వల్ల, దాసి అయినటువంటి హాగరు వల్ల కలిగిన కుమారుడు. అతనికి ఏం పేరు పెట్టారండి? ఏ పేరు అతని పేరు? ఇష్మాయిల్. మరి శారాయి వల్ల పుట్టినటువంటి కుమారుడు, ఆమెకి ఏం పేరు పెట్టారు? ఇస్సాకు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఈ సంగతులు అలంకార సూచనలుగా చెప్పబడి ఉన్నవి. వీరిని అపోస్తలుడైన పౌలు గారు మనకు అర్థమయ్యే స్థితిలో చూపిస్తా ఉన్నాడు. ఏం చూపిస్తా ఉన్నాడు? దాసి వల్ల ఒకడును స్వతంత్రాల వల్ల ఒకడును. దాసి వల్ల పుట్టిన కుమారుడు అని అంటే అర్థం ఏమిటి? దాసి అనగానే దాస్యం, అంతే కదా రాజు గారు? దాసి అనగానే ఏంటి అర్థం? దాస్యత్వంలో ఉంటుంది, బానిస. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి కుమారుడు చూపిస్తా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న కుమారుడు యొక్క స్థితి ఏమిటి అని మనం జాగ్రత్తగా చూస్తే అది పాపపు స్థితిగా కనబడతా ఉంది. బిబ్లికల్గా మనం ఆలోచన చేసినప్పుడు అది మనకు ఎలా కనబడుతుంది? పాపపు స్థితిగా కనబడుతుంది. అయ్యగారంటే ఎలా పాప స్థితిగా కనబడుతుంది అని అంటే మీకు ఒక విషయం చెప్తాను. కీర్తనవాడు 51వ అధ్యాయంలో మీరు వెళ్ళినట్లయితే అక్కడ దావీదు గారు తాను చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకుంటూ తన స్థితిని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకోవాలంటే ముందు తన ఉన్న స్థితిని ఒప్పుకోవాలి. చూడండి 3వ వచనం ఏం చెప్తుంది? 5వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడండి? నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున
ఇదేనండి దాస్యత్వంలో ఉన్నటువంటి మన యొక్క స్థితి. దావీదు గారు ఒప్పుకుంటూ ఉంటాడు, ప్రభువా నేను పాపములో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొంతమంది దీన్ని అంగీకరించకపోవచ్చు. పాపములో నా తల్లి నన్ను గర్భపడ్డాడంటే ఈ భూమి అంతా కూడా దేనితో నిండిపోయిందండి? పాపం. సో దానికి ఇంకొక మాట చెప్తాం, అసలు పాపం అంటే ఏమిటి అని ఒకవేళ ఇంకెవరైనా అడిగితే మీరు ఇంకా చెప్పగలిగితే సింపుల్ ఒక మాట. ఏమిటా మాట అంటే అక్రమము. ఆధ్యాత్మికం అంటే మనం బైబిల్ లాంగ్వేజ్, కానీ ఇంకో మనం చక్కగా చెప్పుకోగలిగింది ఏముంటే ఎవరికైనా సువార్త చెప్పినాడు మీరు వాళ్ళు అడిగితే చెప్పాలిగా. అక్కడ ఏమంటారంటే పాపానికి ఇంకో పర్యాయం ఏంటి? అక్రమము. అందుకనే దేవాది దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను. అదండి దాసి వలన పుట్టిన కుమారుడు ఎందుకు ఇక్కడ చూపిస్తా ఉన్నాడంటే పాపములో ఉన్నవాడి పరిస్థితి ఏమిటి అనేది చెప్పడానికి చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ స్వతంత్రాలి కుమారుడు అని అన్నాడు. స్వతంత్రాలి కుమారుడు ఎవరు? అతనికి ఏం పేరు పెట్టారు? స్వతంత్రాలి కుమారుడు అంటే ఎలా స్వతంత్రాలి కుమారుడు ఏంటంటే అబ్రహాముకి నిజంగా భార్య అయిన శారాయి గర్భములో నుంచి పుట్టినవాడు. ఎలా పుట్టాడు? బిడ్డలు లేని స్థితిలో ఉంటుండగా దేవాది దేవుడు అబ్రహాము మీద కనికరం చూపి, ఇదిగో ఆకాశ నక్షత్రములను చూడు, అవి లెక్కలేనంత ఉన్నాయి, అంత గొప్పగా నేను దీవిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నీవు నిశ్చయంగా నేను కుమారుని అనుగ్రహిస్తానని ఆయన చేసిన వాగ్దాన ఫలమును బట్టి పుట్టిన వాడే ఈ యొక్క ఇస్సాకు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. పాపము స్థితిలో ఉన్నటువంటి మరి ఇష్మాయేలు, ఇదిగో దేవుని యొక్క వాగ్దానం అనగా కృప ద్వారా పుట్టినటువంటి ఇస్సాకు. ఈరోజు పాపములో ఉన్నవాడికి విలువ ఎక్కువ, దేవుని కృప చేత రక్షింపబడి దేవుని కృపలో వర్ధిల్లుతున్నవాడి విలువ ఎక్కువ. ఎవరు విలువ ఎక్కువ చెప్పాలి? ఎవరు విలువ ఎక్కువ? పాపంలో ఉన్నవాడికి విలువ ఎక్కువ? ఏమా అందరూ పాపంలో ఉన్నారా ఏంటి? మరి మనం ఎందుకు సిగ్గుపడాలి? మాట చెప్తున్నాడు, దేవుని కృప ద్వారా రక్షింపబడిన స్థితిలో ఉన్న మనము మనకి విలువ ఎందుకు అన్నట్టు. దాని గురించి కూడా పౌలు గారు అంటారు, మీరు యేసు రక్తం అనే విలువ పెట్టి అనబడ్డవారు. దేవుని స్తోత్రం కలుగును కాక. మన యొక్క విడుదల కొరకు, పాప శాప మరణ బంధకముల నుంచి మనల్ని విడిపించిన కొరకు ఆయన మనలను క్రీస్తు ద్వారా. అందుకనే ఎఫెసీ రాసినటువంటి పత్రికలో దేవుడు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని గురించి చెప్పబడుతున్నది. చూడండి 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరైనా చదివినట్టు ఏంటండి? ఏ అపరాధం లాంటిది? చెప్పు. మీ అంటే ఎవరు అపరాధం అంటే ఆమె పోతున్నా పాస్టర్ మహాపాపాలు దాన్ని అక్కడ ఏమంటారు? ఏమంటారా సరిగా? అంటే మళ్ళీ నా మీద చూసి ఇది మన స్థితినే. మన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది? దాస్యపు స్థితి, దాస్యం వల్ల పుట్టినటువంటి స్థితి. ఏమంటాడండి? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీలోనంటే మనము చచ్చిన స్థితిలో ఉంటుండగా ఆయన ఎవరు వస్తారు? మళ్ళీ ఆయన అంటే అర్థం ఎవరు? ఆల్రెడీ అర్థం. ఆయన ఏమంటాడంటే మిమ్ములు అనగా మనలను ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా బ్రతికించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి నిజమైనటువంటి స్వాతంత్రం యొక్క విలువ. ఆ స్వాతంత్రం ఈ రోజు నీకు నాకు ఏం చేసి పెట్టింది అని మనం జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్త
1వ అధ్యాయము ఆ 12వ వచనాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలంతకు ఆయన అధికారము అనుగ్రహించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, మన బ్రతుకులలో ఉన్నటువంటి ఈ దాస్యపు స్థితిని ఆ పరమ తండ్రి తన కనికరము చూపి తన ఏకైక కుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేసేటండి? బ్రతికించుకున్నాడు. అందుకనే యోహాను సువార్తలో ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా బ్రతికించుకున్నాడు అంటే, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారందరికీ కూడా ఏమి ఇచ్చాడండి? దేవుని ఆయన పిల్లలు ఉన్నట్టు అధికారం ఇచ్చాడు. చెప్పండి, ఇప్పుడు మనము దాసి పిల్లలుగా ఉన్నామా? యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు స్వతంత్రాల యొక్క వాగ్దాన ఫలంగా ఉన్నాము. చెప్పండి, యేసు క్రీస్తు ద్వారా వాగ్దాన ఫలంగా మారిపోయాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మనం చాలా చక్కని పాట పాడుకుంటాము. పాపమంత పోయెను, రోగమంత కలిగెను యేసుని రక్తములో, క్రీస్తు నందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. అందుకనే కుతూహలం ఆర్భాటమే నా దేవుని సన్నిధిలోని. దేవుడు నన్ను విడిపించాడు. ఈ రోజు నేను ఆయన కృప చేత రక్షింపబడి ఉన్నానని దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నటువంటి అద్భుతమైన సన్నివేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఎంతో జాగ్రత్తగా నడిపించుకోవలసిన వారుగా ఉన్నాము. ఎందుకు ఈ స్వాతంత్రము మనకు గొప్పది, విలువైనది అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆ స్వాతంత్రం యొక్క విలువను మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు చదవటంగా, ఆయన మనలను. ఎప్పుడైనా సరే మీకు బైబిల్లో ఆయన అని అంటే, ఆయన ఎవరు అర్థం చేసుకోవాలి మీరు? మన పరమ తండ్రి, మన యెహోవా అంటున్నారు. ఓకే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏం చేసేటండి? విడుదల అనగా ఏంటి? విడిపించాడు. చెప్పారు కదా, ఆ యుక్తుల నుంచి తన ప్రజలను విడిపించిన దేవుడు ఎలాగా ఈరోజు మన బ్రతుకులలో విడుదల ఇచ్చాడంటే, అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు, ఇప్పుడు ఆ కుమారుడు అనగా ఎవరు? యేసు క్రీస్తునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. దేవుని స్తోత్రం. విమోచన అనగా డెలివరెన్స్ అంటే, ఇంకా కరెక్ట్ గా తాత్వ సినానిమ్ తాత్వ ఏమంటారు? ఇంకొక మాట ఏంటంటే విడుదల. మనం మాట్లాడుకునే భాషలో ఏంటంటే ఇది విమోచనం అనగా విడుదల. విడుదల మళ్ళీ ఇంకేం కలిగిందంటే పాప క్షమాపణ మనకు కలుగుతున్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ విడుదల కొరకు నువ్వు నేనేమైనా చేసామా? ఈ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఈ రోజు నువ్వు నేను ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే, ఆనాడు స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణ త్యాగాలు, బలిదానాలు ఈ రోజు నీవు నేను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆడంబరంగా జరిపించుకోవడానికి ఎలాగైతే కారణమయ్యాయో, ఇదిగో 2021 సంవత్సరాల క్రితము ఆ పరమ తండ్రి ఏకైక కుమారుడుగా ప్రేమింపబడినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి మీద ఏడుచున్నటువంటి ఈ భయంకరమైన పాప మరణ శాప బంధకం నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్య నివాసులుగా యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగు చేసేటండి? విమోచనాన్ని, పాప క్షమాపణ కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మన దేశానికి వచ్చిన స్వాతంత్రం యొక్క ఈ సంతోషాన్ని ఆనాడు వారి త్యాగపరంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు మనము ప్రతి విధమైన అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి మనల్ని విడిపించిన ఆ యేసయ్యను బట్టి ఈ రోజు మనం ఏం చేస్తున్నామండి?
జయోత్సాహము చేయించున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే మనం ఏమీ కూడా చెల్లించలేదు, కానీ ఆయనే మన కొరకు ఆ బలిదానాన్ని అర్పించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే ఇదే విషయాన్ని మీకు ఏం చూపిస్తున్నాంటే అదే 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుందాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, ఇది ఇందాక చెప్పినటువంటి అంధకార సంబంధమైన అధికారం అని అంటున్నాం. ఇందుకే అంధకార సంబంధమైన అధికారంలో ఏమున్నాయి అంటే ఇక్కడ మీకు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. ఆ 2వ అధ్యాయం చదవటం ఏంటంట, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఆ చిన్న అక్షరం అక్కడ చిన్న ఒత్తు మీకు సరిగ్గా కనపడుతుంది. బైబిల్లో ప్రింటింగ్ మిస్టేక్. యేసుక్రీస్తు చేతులతో చేయబడనటువంటి సున్నతి పొందుతుంది. సున్నతి అనగా మీ అందరికీ కూడా అర్థమైంది కదా. సున్నతి అంటే ముస్లిమ్స్, యూదులు కూడా సున్నతి ఆచారాన్ని చేస్తారు. కానీ అది చేతితో అనగా ఒక ఆయుధాన్ని అంటే కత్తితో చేసేటటువంటి పని. కానీ యేసుక్రీస్తు ఆయన చేతులతో మనకేమి చేయబడినటువంటి సున్నతి ఇవ్వలేదు. అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. రైట్, తర్వాత వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. మీరు బాప్తిస్మము ఆయనతో పాతి పెట్టబడ్డవారు. హల్లెలూయా. కాబట్టి ఆనాడు యూదులు ఇశ్రాయేలు పొందినటువంటి సున్నతి ఈరోజు మనం పొందల. అలా పొందితే అయితే దానికి ఒక ఆయుధం కావాలి. తద్వారానే ఆనాడు దేవుడు మోషేకి ఆజ్ఞాపించినటువంటి ఆ మాట అప్పుడు నిశ్చయంగా మీరు నా వారై ఉంటారని ఆనాడు దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు చేసింది. అది కొత్త నిబంధనలో చేయాలంటే అది ధర్మశాస్త్ర సంబంధమైనది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేతులతో చేయబడినటువంటి సున్నతి మీరు పొందారు. ఏంటంటే చేతులతో చేయబడిన సున్నతి అంటే ఏంటి? బాప్తిస్మము అన్నారు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం పొందుకున్నాడంటే బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం అందరం కూడా లేచాము. అంటే పాపపు స్థితి సమాధి చేయబడి 2 కొరింథీ 5:17 అన్నట్టు ఎవడైనా క్రీస్తునందు ఉండేవాడు నూతన సృష్టి అని పాత జీవితాన్ని బాప్తిస్మం ద్వారా నీటిలో సమాధి చేసి ఒక నూతనమైన విడుదల పొందుకునేటువంటి, ఎలాంటి విడుదల కండి? అంధకార సంబంధమైన అధికారం నుండి. అది ఎలాంటిదంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి భయంకరమైనటువంటి పాపపు స్థితి నుంచి దేవుడే కుమారుడిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇదిగో మనమందరము కూడా ఆయన మృతుల్లో నుండి లేపబడినట్లు మనము కూడా లేపబడి ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ సమయంలో ఆయన మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. అందుకనే నేను మీకు తెలియజేస్తున్నాను, స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంతోషించడమే కాదు, ఈ స్వాతంత్రం రావడానికి అనేక మంది బలిదానం ఉన్నదన్న విషయాన్ని మనము ఎలాగైతే జ్ఞాపకం చేసుకోవాలో, ఈ రోజు సమస్త పాపపు స్థితి నుంచి నన్ను విడిపించి దాని కృప వల్ల తన రక్తాన్ని చిందించి నా కొరకు రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తును కూడా మనము ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీలు లేదు. అందుకనే ఆ దేవాది దేవుడైన పరమతండ్రి గారు చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనంలో యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ మాటను ఏ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాడో. దానికి ప్రియమైన దేవుళ్ళారా, ఈ దేశ స్వాతంత్రము మన కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి నాయకులను నువ్వు నేను ఎలాగైతే మర్చిపోకూడదో, అలాగే ఈ రోజు నిన్ను నన్ను కూడా పాపపు స్థితి నుంచి విడిపించి ఆయన రాజ్య వాసులుగా చేసుకుంటే కారణభూతుడైన ఆ యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదన్నటువంటి సత్యాన్ని ఈరోజు గమనించాలి. అందుకనే 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీ అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును
ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించను. దేవుడు స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త దేవుడులారా. అందుకనే స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. నా జీవితంలో దేవుని నామానికి మహిమ వెళ్ళకపోతే అది నీకేమైపోతుందో తెలుసా? ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కాబట్టి ప్రభువును స్తుతించాల్సిన సమయంలో స్తుతించాలి. ఇక్కడ మీకు ఎందుకు పాటలు పాడే స్తుతి చెల్లించడం ద్వారా నువ్వేం చేస్తున్నావండి? నీ యొక్క స్థితిని దేవుని సందులో ఒప్పుకుంటున్నావు. ఏం ఒప్పుకుంటున్నావు అంటే, రాజా నీవు పైన ఉన్నవాడు, నేను నీ పాదముల దగ్గర ఉన్నవాడు, నన్ను మర్చిపోతున్నాడా? నీ అధికారం కింద నేను ఉన్నానని ఆయన సార్వభౌమాధికారానికి మనము మహిమ ఘనత ప్రభావములు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు నీకు నాకు రక్షణ ఇచ్చినటువంటి ఆ బలిదానము, ఆ త్యాగము, ఆ యేసుక్రీస్తు రూపంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఘనతను నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోకుండా అన్ని నామముల కన్నా పైనామముగా దేవుడు ఆయనను హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ఆ నామము నీ నా జీవితంలో కూడా నిరంతరము కూడా మహిమ పరచబడును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా స్వతంత్రం పొందుకున్నామంటే మనల్ని అనాథలుగా ఆయన విడిచిపెట్టేది లేదు. ఆయన ఏమైనా ఉన్నాడంటే పరమ తండ్రిగా ఎల్లప్పుడూ కూడా ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించి ఆయన అరణ్య మార్గంలో వెళుతూ ఉన్న సమయంలో దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఏం చేసేటండి? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ప్రతి కీడు నుండి, అపాయం నుండి, శత్రువుల వారి నుండి వారిని తప్పిస్తూ వారు ఎడారిలో నడిచినా, ఎక్కడ నడిచినా సరే వారు ఆకలి ఉన్న స్థితిలో వారు ఆకలితో చచ్చిపోకుండా వారికి మన్నాను కురిపించి ఎండిన ఎడారుల సైతం కూడా జీవ జల ఓటులను పుట్టించి దేవుడు వారిని పోషించి సంరక్షించి, ఇదిగో ఈ రోజు ఆయన నిజముగా మనకు తండ్రి అన్నాడని ఈ రోజు ఆయన బట్టి కనపరిచినట్లుగా ఆనాడు ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఏమో రాయబడి ఉందండి? మత్తయి సువార్త 1:21 ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టిండ్రు అనగా దేవుడు నిరంతరము మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరించేవాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒక చక్కని మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చూసినప్పుడు, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ అనగా ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ. అనగా దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఏం చేయబడిందంటే మన స్వాస్థ్యములకు సంచకులు ఉత్తరం చదువుకున్నాం కదా, మనల్ని విడిపించి ఏ రాజ్యానికి వారసుగా చేశాడు? దేవుడు తన రాజ్యానికి మనలను వారసుగా చేశాడు. కాబట్టి ఆ రాజ్య వారసులుగా బ్రతికున్నంత వరకు కూడా దేవుడు ఆయన దగ్గరకు మనం తీసుకెళ్ళినంత వరకు ఆయన మనల్ని నిరంతరము కాపాడువాడుగా మన స్వాస్థ్యములకు ఏం పెట్టండి? సంచికలు ఒక షూరిటీ పెట్టాడండి. బాబు నా బిడ్డలు జాగ్రత్త. చూసారా ఎంత గొప్ప దేవుడు! ఈ స్వాతంత్రాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారుగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అందుకనే దేవుడు ఏమాత్రము కూడా మనల్ని విడిచిపెట్టుకోకుండా ఆనాడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, అలాగే యేసుక్రీస్తు ద్వారా అలాగే ఆయన వెళుతూ ఆయన పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా సర్వ సత్యములో నడిపించి మనల్ని ఎల్లప్పుడూ కూడా తండ్రి సన్నిధిలో నిలబెట్టేవాడుగా దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి మనము ఆయన కంటే అతిశయించు వారుగా దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క స్వాతంత్రము మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది కాబట్టి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏంటంటే అంతే కదండి, దాసి వల్ల పుట్టినటువంటి కుమారుని స్థితి నుంచి మనల్ని విడిపించి దేవుడు ఏం చేసేటండి? స్వతంత్రాలైనటువంటి దేవుడి వాగ్దానం చేత కలిగినటువంటి ఇస్సాకుగా దేవుడు మనల్ని ఏం చేసేటండి? మన బ్రతుకును మార్చేశాడు. కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి
క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ఇచ్చిన స్వాతంత్రాన్ని మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? బానిసత్వంలోకి, దాసత్వంలోకి, చీకటిలోకి, మళ్ళీ అదే చీకటి అధికారంలోకి వెళ్ళిపోతే ఆ స్వాతంత్రము మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాబట్టి అది ఎంతో విలువ పెట్టి మనకు అనుగ్రహింపబడింది. ఈ స్వాతంత్రపు విలువను మనం జాగ్రత్తగా జ్ఞాపకం నడిపించుకోవాలి. అందుకనే ఆయన ఏమంటాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అది జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. ప్రభువే ఆత్మ కనుక ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. నాకు మీకు ఆత్మ సంచపరువుగా ఉంటాడు అని చెప్పారు. ఈ ఆత్మ ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఎవరంటే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ. ఎందుకు ఈ ఆత్మ ఎవరంటే ప్రభువే ఆత్మ కనుక ఏం చేయమంటాడంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంది. అందుకని ఈరోజు దేవాది దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడవక తన పరిశుద్ధాత్మను మీ మీద మీ యందు ఉంచి తన అభిషేకం ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తూ ఎల్లప్పుడూ తండ్రి సన్నిధిలో నిందారహితులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, ఆయన మహిమకు వారసులుగా, ఆయన కృపకు ఎల్లప్పుడూ కూడా అర్హులుగా మీరు ఉంచబడుతూ తండ్రి సన్నిధిలో భద్రపరచబడి ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని, నిజమైన స్వాతంత్రాన్ని పాపమును బట్టి అక్షయించక దేవాది దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు రక్తం అనేటటువంటి విలువను బట్టి ఈరోజు నీకు నాకు ఉచితంగా అనుగ్రహించిన ఈ రక్షణలో ఈ స్వాతంత్రాన్ని మనం జాగ్రత్తగా వదిలిపరుచుకుందాము. మన దేశానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 17వ రోజే మన స్వాతంత్రం గురించి కాదు, కానీ ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంపూర్ణమైన స్వాతంత్రాన్ని మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ముందుకు సాగుతాం. అలాగే మనల్ని బట్టి ఇంకా అనేక మందిని ప్రభు దగ్గరికి నడుపుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును కాక. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయం ముందు మా దేశానికి నాయన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినటువంటి ఈ సంతోషాన్ని యావత్ భారతదేశం అంతా కూడా పంచుకొచ్చుండగా, ఇదిగో నిజమైన స్వాతంత్రము భయంకరమైన పాప శాప మరణ బంధకముల నుంచి మమ్మల్ని విడిపించి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దుకున్న దేవాది దేవ, నీ కుమారుడైన యేసు నందు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మీరిచ్చినటువంటి ఈ నిజమైన స్వాతంత్రాన్ని మేము కాపాడుకుంటూ ఇంకా అనేక మంది బంధకములలో ఉన్నారు, వారిని మనం విడిపించిన నీ సదులో నిలబెట్టే కృపలోనే మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని సేవ నిమిత్తము పాటలు సమర్పించుకుంటుండగా ఈ సమయంలో అభిగా వచ్చి ఒక పాట పాడుతూ మరి బాబు గారు శ్రీని గారు వచ్చి